వెల్కమ్ బ్యాక్. అయితే నిజానికి మన నిజ జీవితంలో సత్యాన్ని తెలుసుకోవాలి, అబద్ధాన్ని కూడా తెలుసుకోవాలని మనం చాలా వరకు అనుకున్నాం. సో దానికి మనం పుస్తకాలని చదువుతాం, లేకపోతే కొన్నింటికి సంబంధించిన వీడియోలని, వెబ్సైట్లని కూడా చూస్తాం. నిజంగానే వాటిని చూస్తే మనకు సత్యం బోధపడుతుందా అనేదానికి రజనీష్ ఓషో ఒక చోట ఏమంటాడంటే, సత్యాన్ని ఎరువు తెచ్చుకోలేము, అంటే సత్యాన్ని అప్పు కింద తెచ్చుకోలేము. పుస్తకాలు చదివి దానిని తెలుసుకోలేము, దాని గురించి ఎవరూ ఏమీ చెప్పలేరు. మీ తెలివితేటలకు మీరే పదును పెట్టుకోవాలి. అప్పుడే మీరు అస్తిత్వంలోకి దృష్టి సారించి సత్యాన్ని దర్శించగలరు. అర్థమైందా? సత్యాన్ని ఎవరు ఎరువు తెచ్చుకోలేరు. అంటే ఒకవేళ నేను మీకు ఒక సత్యాన్ని చెప్పినా అనుకో, అది మీరు నా ద్వారా ఎరువు తెచ్చుకున్న సత్యం. అంటే అది మీరు సొంతంగా ఆలోచించలేని సత్యం. అది నేను చెప్తేనే మీరు విన్నారు తప్ప అది సత్యమో కాదో కూడా మీకు తెలియదు. దాంతోపాటు పుస్తకాలు చదివి మీరు సత్యాన్ని తెలుసుకోలేరు. అది కూడా నిజమే. ఎందుకంటే నిజానికి ఒకడు ఆ పుస్తకాలలో వాడికి సంబంధించిన అబద్ధాన్ని రాయొచ్చు, లేకపోతే ఒకరిని నమ్మించడానికి వాడు అబద్ధాన్ని క్రియేట్ చేసి కూడా ఆ పుస్తకాన్ని రాయొచ్చు. కాబట్టి పుస్తకాలు చదివి కూడా మనం సత్యాన్ని తెలుసుకోలేము. దాంతోపాటు మీ తెలివితేటలకు మీరే పదును పెట్టుకోవాలి. అప్పుడే మీరు అస్తిత్వంలోకి దృష్టి సారించి సత్యాన్ని దర్శించగలరు. నిజానికి ఎవనంత వాడు అనుభవపూర్వకంగానే తప్ప సత్యాన్ని మరే విధంగా మాత్రం పుస్తకాల ద్వారా కానీ దీని ద్వారా కానీ తెలుసుకోలేరు అని రజనీష్ ఓషో చెప్తాడు.